బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బర్లు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ముందుగా ఏం చేసామంటే బొబ్బర్లను నానబెట్టుకున్నాం. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిది. ఏదైనా అంటే ఈ చెన తర్వాత ఇటువంటివి అన్ని లెంటిల్స్ అవన్నీ కూడా మనము ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే వంట కూడా ఈజీగా అవుతుంది, రుచికరంగా ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి పొట్టకు సంబంధించి. అయితే మనం బొబ్బర్ల గురించి మాట్లాడుకోవాలి అంటే ఇందులో విటమిన్ ఏ, సి, కే అధికంగా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయన్నమాట. అందుకే పిల్లలకి ఏంటి అంటే బొబ్బర్లను పెడుతూ ఉండండి. పెద్దవాళ్ళు కూడా ఉడికించుకొని చక్కగా వాళ్ళు పోపేసుకొని తింటూ ఉంటారు ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అంటే వాళ్ళకి ఒక మంచి శక్తి కావాలన్నా, ఎనర్జీ కావాలన్నా, వాళ్ళ ఒళ్ళు గట్టిగా ఉండాలన్నా, శక్తిని కోల్పోకుండా ఉండడానికి మనకి చెన, తర్వాత స్ప్రౌట్స్, తర్వాత లోబియా, మనకి బొబ్బర్లు ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. రాజ్మాలు అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అటువంటి బొబ్బర్లతో ఈరోజు మనము కొత్తగా రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బొబ్బర్లు, వాటిని 1 కప్పు నిండా తీసుకున్నాను. అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఇందులోనే అంటే ఒక ఊతప్పంలో కూడా మనం ఖచ్చితంగా టొమాటో ముక్కలు వేస్తూ ఉంటాం. ఆ ట్యాంగీ ఫీల్ కోసము ఇందులో కూడా కాస్త టొమాటో ముక్కలు వేసామన్నమాట. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము, అంటే కొంచెం రుచి కోసం. చక్కగా జీలకర్ర కూడా వేసేసుకున్నాము. తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం, మంచిగా ఘాటు టేస్ట్ రావడానికి అల్లం ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. లేదు మీరు తర్వాత పిండి రెడీ అయిన తర్వాత, పిండి అంటే ముద్ద రెడీ అయిన తర్వాత అందులో వేసుకుంటాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రైండ్ చేసేసుకుంటే పని అయిపోతుంది కదండి. పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. ఓకే, సో దీన్ని మనం చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా నీళ్లు పోసుకొని, ఎలా నీళ్లు పోసుకోవాలి అంటే మనం దిబ్బరొట్టె వేసుకుంటాం కదా, బాగా లావుగా ఉంటుంది, ఇంత లావుగా ఉంటుంది అంతవరకు, అంటే అలా వేసుకోవడానికి అణువుగా మనం నీళ్లు పోసుకొని ఇందులో రుబ్బుకేసుకోవాలి. సో చక్కగా రుబ్బేసుకుందాము. రుబ్బుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాను ఏంటో అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇదిగోండి చక్కగా మనము దీన్ని రుబ్బేసుకున్నాము. మీ కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేసుకుంటున్నాము అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కొంచెం ఫ్రూట్ సాల్ట్, అంటే కొంచెం మనకు పొంగేటట్టుగా రావాలి కదా, అందుకు కాస్త ఫ్రూట్ సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, నువ్వులు ఉన్నాయి, నువ్వులు మాత్రం మనము దాన్ని రొట్టెలాగా వేసుకున్న తర్వాత పై నుంచి వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నామండి. కొంచెం పెనం కూడా వేడవుతుంది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చూడండి ముందుగా నేను కాస్త నెయ్యి వేసేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి. ఓకే, కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో నువ్వులు, ఓకే, నువ్వులు వేసుకున్నాక దాని మీద ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ బొబ్బర్ల పిండితో చక్కగా లావుగా దిబ్బ రొట్టెలాగా వేసేసుకుందాం. సరిపోతుంది. అండ్ దీని మీద నుంచి కూడా మళ్ళీ కాస్త నెయ్యి, అలాగే దాని మీద నుంచి కూడా కాస్త నువ్వులు.
సో నువ్వులు వేసాక ఒక్కసారి ఇలా మనం ట్యాప్ చేసేసుకుందాం. అండ్ ఇటు సైడ్కి అంతా కూడా మనకు నువ్వులు ఉన్నాయి, పర్వాలేదు. చాలా స్మూత్గా భలే ఉంది. అంటే మనకు కొంచెము ఫ్రూట్ సాల్ట్ కూడా వేసాం కదా, సో దానివల్ల కూడా మనకు చక్కగా పొంగుతుంది అనమాట. ఎప్పుడైనా ఒక దాంట్లో పర్వాలేదండి, ఏం ప్రాబ్లం లేదు. మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మెత్తగా చూసారా, మనకి రంగు కూడా మారింది. అండ్ మనకు నువ్వులు కూడా చాలా బాగా అంటుకున్నాయి కూడా. ఇలా రుచికరమైన సాత్వికమైన బొబ్బర్ల రొట్టి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బొబ్బర్ల రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బొబ్బర్లు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బొబ్బర్ల రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బొబ్బర్లు, టొమాటో ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోసపిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, ఫ్రూట్ సాల్ట్, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో నువ్వులు, అలాగే కలిపి పెట్టుకున్న బొబ్బర్ల పిండి వేసి పైనుంచి నెయ్యి, నువ్వులు వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల రొట్టి రెడీ.